అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనకు డాక్టర్ కందాడై రామానుజాచార్యులు గురువు గారి గురించి నాకు తెలిసిన అంశాలు. ఆహ్, వారు 10వ తారీఖున మనకు దూరమయ్యారు అనే విషయం చాలామందికి కూడా ఇంకా తెలియదు. ఆహ్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను కొన్ని వారి విషయాల గురించి బయట ప్రపంచానికి తెలియని విషయాలు చెప్పుదామని అనుకుంటున్నాను. ఈ సమయంలో కొంత బాధతోనూ కొన్ని నా కార్యక్రమాల బిజీ షెడ్యూల్ వల్ల చెప్పలేకపోయాను. వారు 2006 నుంచి 2006 నుంచి ధర్మ సందేహాలకి రెగ్యులర్గా గురువుగారు వచ్చేవారు. దూరదర్శన్లో కానీ, భక్తి టీవీలో కానీ, యూట్యూబుల్లో కానీ దాదాపు ఒక 10 సంవత్సరాలు బాగా వచ్చారు. గత కరోనా ముందు అంతకుముందు 2-3 సంవత్సరాల నుంచి వారు బయటికి రాలేదు. శాంతి స్వరూప్ సార్ని కూడా అడిగితే వారు కొద్దిగా ఏదో చెవుకి ఎక్కడనో దెబ్బ తాకిందని చెప్పారు అప్పట్లో. తర్వాత వారిని నాకు కలుసుకునే అవకాశం 2 సార్లు మాత్రం ఆ భగవంతుడు ఇచ్చాడు. దీనికి ముందు దాశరథి రంగాచార్యులు గురువుగారు ఒక మాట చెప్పేవారు. ఒక మనిషిని ఇంకొక మనిషి కూడా దర్శించుకోవడం అంటే చూడడం కూడా చాలా గొప్ప విషయము. 93 ఏళ్ళ వ్యక్తిని నేను ఒక 25 ఏళ్ళ కుర్రోడు నువ్వు వచ్చావు, ఎవరు మరి నీకు చెప్పారో నాకు తెలియదు అని చెప్పేసి జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పాడని మీకు ఇంతకుముందు కూడా గతంలో చెప్పాను. అదేవిధంగా గురువు గారు డాక్టర్ కందాడే రామానుజాచార్యులు చాలా పెద్దవారు, బహుభాషా కోవిదులు. సంస్కృతం కానీ, తెలుగు కానీ వివిధ భాషల్లో వారికి మంచి నైపుణ్యం ఉన్నది. ఏ విషయం అడిగినా కానీ ఇది తెలియదు అనే విషయం కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని అర్థమయ్యే రీతిలో ధర్మ సందేహాల ద్వారా యువతకి అందించారు. అదేవిధంగా నేను వారి నుంచి చాలా విషయాలు గురువుగారు ఉన్నారంటే ఎక్కడున్నా కానీ ఆ రోజు యూట్యూబ్లో కానీ తర్వాత వీడియోలు సాయంత్రం పూట అంటే అప్పుడు యాదగిరి సప్తగిరిలో పొద్దున ప్రసారం అయితే సాయంత్రం పూట మళ్ళీ రాత్రి మరలా ప్రసారం చేసేవాడిని. పొద్దున వినలేకపోతే సాయంత్రం ఖచ్చితంగా వినేవాడిని. నేను కూడా కాల్స్ చేసేవాడిని. గురువుగారి చేత నేను కూడా ఒకసారి ఉత్తమ సర్టిఫికెట్ పొందడం చాలా గొప్ప విషయం. అయితే నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే 2011 మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఆ టైంలో కార్తీక మాసం గురువుగారు ఏదైతే మనకు దూరమయ్యారో అదే రోజు కార్తీక మాసం నవమి రోజు 2011లో మా నాన్నగారు మాకు దూరమైనప్పటి నుంచి గురువుగారు చెప్తున్న విషయాలు ప్రతి నిత్యము నేను వినడము, నేర్చుకోవడము. అయితే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే గురువుగారు యువతకి సంబంధించి చాలా విషయాలు చెప్పేవారు. అందులో ఒక 2-3 విషయాలు నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఓటమి గురించి వారు చాలాసార్లు చెప్పారు. ఎవరైనా అంటే దాదాపు ఏలినాటి శని గురించి, అర్ధాష్టమి శని గురించి ప్రశ్నలు సంధించినప్పుడు ప్రేక్షకులు వారు చెప్పేవారు, శని మీకు సహాయం చేయడానికి వచ్చాడు. ఏలినాటి శని అని చెప్పేసి మీరు కష్టాల్లో ఉన్నాము అని, ఇబ్బందులు పడుతున్నామని మీరు భయపడకండి. మీరు ఎప్పుడైతే కష్టపడతారో మీకు సుఖం వస్తుంది. మీరు కష్టపడకుండా అన్నీ ఈజీగా తీసుకుంటే భవిష్యత్తు కూడా చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి మీకు శని భగవంతుని రూపంలో మీకు ఆయన సహాయం చేయడానికి వచ్చాడు. ఏలినాటి శని కానీ, అర్ధాష్టమి శని కానీ, ఏ శని వచ్చినా కానీ మిమ్మల్ని కష్టపెట్టి మీ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయడానికి మాత్రమే అని మీరు గుర్తుంచుకోవాలి. ఇది శని, ఏలినాటి శని అని మీరు భయపడకూడదు. రెండోది, ఓటమి ఎప్పుడైతే ఎదురవుతుందో నేను ఎందుకు ఓడిపోయానని మనకు మనమే నిర్ణయించుకోవాలి. ఎవరో వచ్చి నీ వెనకల నువ్వు ఓడిపోయావు, నీకు చేత కాదు అని అడగడం కాదు. ఒక్కసారి ఓడిపోయావు పర్వాలేదు, మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయి. విజయం సాధించావా సంతోషం, ముందుకు వెళ్ళాలనో ప్రయత్నించండి. అంతేగాని నేను గెలిచానని సంబరపడడం, నేను ఓడిపోయానని బాధపడడం, ఈ విషయం నాకు చాలా సందర్భాల్లో చాలామందితో కూడా నేను ఈ విషయం అంటుంటాను. నేను డిగ్రీ ఫెయిల్ అయిన వాడిని ఇప్పుడు ఎంఏ తెలుగు పండిట్, పొలిటికల్ సైన్స్, రూరల్ డెవలప్మెంటు, రాజనీతి శాస్త్రం, అదేవిధంగా జర్నలిజం, ఇప్పుడు చరిత్రలో కూడా అడుగుపెట్టబోతున్నాను. గురువుగారు అనేవాళ్ళు, నేను 3 శాస్త్రాల్లో పట్టభద్రత సాధించాను. మా గురువుగారు చెప్పారు, ఏదైతే నువ్వు నేర్చుకుంటావో ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, తెలియని విషయము అని వారి వీడియోలు, వారి గురువుగారు చెప్పిన మాట నేను రెగ్యులర్గా వింటూ ఉంటాను ఇప్పటికి కూడా. ఎవరైనా నువ్వు పీజీ ఎందుకు చేస్తున్నావు అంటే గురువుగారి వీడియో పెడతాను. చదువుకోవడానికి ఎప్పుడైనా సమయం అనేది ఉండదు, మనకు అవకాశం వచ్చినప్పుడు చదువుకోవాలి. ఆయన కూడా గతంలో ఒక 5-6 సంవత్సరాల కిందట ఒక వీడియో చేశాడు. ఎవరైతే సంస్కృతం నేర్చుకుంటారో నేను ఉచితంగా నేర్పిస్తాను, ఎవరు నా దగ్గరికి రావట్లేదు అని. అంటే అంత పెద్ద ఆయన అంత బాధతో చెప్పాడంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే నేర్చుకునే విషయంలో
యువత వెనుకబడి ఉన్నారని వారి యొక్క భావన. కాబట్టి ఆ భావనతో నేను గురువుగారు చెప్పినప్పుడు నేను నేర్చుకోవాలి అని 4-5 విషయాలు నేర్చుకోవడం. ఈరోజు నేను ఒక ట్రైనర్గా, ఒక లీడర్గా, కొన్ని సోషల్ యాక్టివిటీస్లో ఈ ఒక్క విజయమే. ఓడిపోయినా నేను ఎప్పుడు దిగులు పడలేదు. నాకు ఎవరు లేరని, నాకు ఎవరు సహాయం చేయాలని నేను బాధపడలేదు. అంటే ఇలాంటి విషయాలు యువతకి చాలా, నేటి యువతకు చాలా అవసరం. అదేవిధంగా వారు ఇంకొక మాట చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురువు అనేవారు ఉంటారో వారు వెలుగు చూపిస్తుంటారు. ఆ వెలుగును బట్టి మనం నడవాలి, కానీ అజ్ఞానం ఉందని చెప్పేసి అజ్ఞానంతో మనం బయటికి వెళ్ళకూడదు. గురువుల ఆశీర్వాదాలు, గురువుల యొక్క సూచన మేరకు అనేక విషయాలు తెలుసుకోవాలని, దాంతోపాటు తల్లిదండ్రులని గౌరవించాలని, ప్రతి ఒక్క వారి సాంప్రదాయాలు గౌరవించాలని. ఎవరైనా పర్వాలేదు, మనం వల్ల అవతల వారికి ఇబ్బంది కలగకూడదు, మనం ఇబ్బంది పడకూడదు అనే విషయాలు వారి ద్వారా నేర్చుకున్నాను. దాంతోపాటు వారు మరొక మాట చెప్పేవారు. ఎవరైతే ఉంటాడో తండ్రి పేరు చెప్పి, తండ్రికి నేను ఇది చేస్తాను అని చెప్పి ఆయన చనిపోయినా గొప్పవాడే, బతికి ఉండి కూడా తండ్రి కోసం చెప్పి చేయడో వాడంతటి దుర్మార్గుడు ఉండడు అని చెప్పేసి వారు నిర్భయంగా చాలా గట్టిగా చెప్పారు. ఇట్లా అనేక విషయాలు నాకు సమయానికి గుర్తుకు రావట్లేదు. నేటితో వారు 11 రోజులు కూడా పూర్తయినాయి. నేను అంటే వెళ్ళొచ్చో వెళ్ళకూడదో తెలియదు, కాబట్టి నేను వెళ్ళలేదు. వారి చివరి రోజు మాత్రం, వారి చివరి దర్శనం, వారు బతికున్నప్పుడు వారి పాదాలకు నమస్కారం చేసుకున్నాను. వారి చివరి రోజు కూడా నేను వారి పాదాలకు నమస్కారం చేసుకొని వచ్చాను. కాబట్టి మనం ఎవరైనా గురువులు ఉంటే ఇలాంటి వాళ్ళని మనం వారి పాదసేవ చేసుకుంటే అనేక జ్ఞానాలు అందిస్తారు. గురువు అనేవారు ఎప్పుడు కూడా మనకు విజ్ఞానం వైపే పయనిస్తారు. కాబట్టి ఎక్కడ ఉన్న మా ఇంటి దగ్గరికి ఇప్పుడు సాయిబాబా గుడి ఒక గురు పౌర్ణమి రోజు వచ్చారు. అక్కడ మంచి సందేశం ఇచ్చారు. ఆ రోజు ద్రౌపది గురించి చెప్పారు. ద్రౌపది గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. అదేవిధంగా నేను అడిగిన ధర్మ సందేహాల్లో కాశిరెడ్డి నాయన గురించి కానీ, తర్వాత మనకు ఈ మణి గురించి చెప్పారు, నాగమణి గురించి. నాగమణి అంటే వారు చెప్పేది మణి అంటే డబ్బు కదా, పాము పైన మణి ఉంటుంది. అంటే ఎవరి దగ్గర మనీ 100,000 కోట్లు ఉన్నాయో అది ఉపయోగం లేదు. నిజంగా ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి మనీ అవసరము, కానీ పాము దగ్గర మనీ ఉంటుంది అని వారు చాలా సంతోషంగా చెప్పారు. మా నాన్నగారు కూడా బతికున్న రోజుల్లో నాగమణి గురించి విని, ఆయన ఎక్కడో నేను ఇక్కడ హైదరాబాద్లో అడిగితే కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో వారు కూడా చూసి చాలా గొప్పగా చెప్పారు. మా ఊర్లో కూడా ఆయనకి చాలామంది భక్తులు ఉన్నారు. గురువుగారు ఎవరు పెద్ద ఆయన ఇట్లా 3 నామాలు పెట్టుకొని వస్తుంటే వారు డాక్టర్ కందాడే రామాంజాచార్యులు అని చెప్పి, వారిని అదేవిధంగా వారి ఇంటికి నాగోల్లో కూడా వెళ్ళి నేను కలవడం జరిగింది. ఆ రోజు ఒక ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. వారిని పంపించిన తర్వాత నన్ను కూర్చోబెట్టి మాట్లాడి చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ కలుద్దాం అనుకున్నాను, అవకాశం మళ్ళీ నాకు రాలేదు. ఈ విధంగా గురువుగారితో నాకు ప్రతినిత్యం వారి వీడియోలు, పాత వీడియోలు భక్తి టీవీలో కానీ, దూరదర్శన్లో కానీ, యూట్యూబ్లో కానీ చూడడం, నేర్చుకోవడం, వారి యొక్క జీవితం నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఆదర్శం. పేద కుటుంబం నుంచి ఎక్కడో విజయవాడ దగ్గర నుంచి బస్సుల్లో లేని ప్రదేశంలో వారి నాన్నమ్మ గారు అక్షరాలు బండి ఇసుకలో నేర్పించడం, వాళ్ళ అమ్మగారు గల్లాపెట్లో డబ్బులు తీసిపెట్టి చదువుకోమని చెప్పడం, వారి గురువు గారు ఆయన్నే అక్కడనే ఎక్కడైతే టీసీ జాయిన్ అయ్యాడో అదే అక్కడ రిటైర్మెంట్ లేకుండా అక్కడే ప్రిన్సిపాల్గా, ఆచార్యునిగా అక్కడనే రిటైర్డ్ కావడం, ఇలాంటి అనేక విషయాలు. మిర్యాలగూడలో వారికి ఉపాధ్యాయునికి వస్తే వారి గురువుగారు, ఇంత చిన్న విషయానికి నేను నీకు ఇన్ని నేర్పియాలనా, నువ్వు చాలా గొప్పవాడి కావాలి అని చెప్పి వారిని అన్ని శాస్త్రాల మీద, ఈ ప్రపంచంలో నీ అంత గొప్పవాడు లేడు, నాకు ఎన్నైతే వచ్చాయో అవన్నీ కూడా నీకు నేర్పిస్తున్నానని వారు చెప్పడం. ఒక చంటి పిల్లవాడికి తల్లి అన్నం ఎలా తినిపిస్తుందో వారు రేపు వారి గురువుగారు ఉండరు అన్న ముందు రోజు పెరుగన్నం తినిపిస్తూ, ఒక అమ్మాయిని కనుక అత్తగారింటికి పంపిస్తే ఎట్లా పంపించారో ఆ విధంగా చెప్పారని వీరు కూడా బాధపడుతూ గతంలో వీడియోలు కూడా విన్నాము. ఆ విధంగా నాలాంటి ఒక సాధారణ మనిషికి చాలా విషయాలు ఈ విధంగా నాకు ఉపయోగపడ్డాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ శుభరాత్రి. గురువుగారు ఆత్మ శాంతి చేకూరాలని, వారి ఫ్యామిలీ అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ, వారు ఒక మాట చెప్పేవారు, సమాజం బాగుండాలి, అందులో మనం ఉండాలి.
ఓకేనండి. అందరికీ ధన్యవాదం. శుభరాత్రి.